ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జనని ఇక్కడున్నారండి శివ. లోపలికి పదండి, ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏంటో అడగండి శివ గారు. ఇప్పుడు కనుక జననిని గుణం చూస్తే ఏమైనా ఉందా? రద్దు చేస్తాడు. అదేనండి, యోగా టీచర్ కోసం చూస్తున్నాను, కనిపించలేదు. మీరేమన్నా చూసారా అని అడుగుతున్నాను. లేదండి. నమస్కారం. నమస్తే అండి, ఇప్పుడే వస్తానండి. ఓకే సార్. ఫంక్షన్కి వచ్చి టీచర్తో బిజినెస్ గురించి అడగడం ఏంటి? ఇట్స్ నాట్ కరెక్ట్. లివ్ ఇట్. కమ్, లెట్స్ గో. పద. శివ, వస్తున్నా. మధు, 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 ఇంకా రాలేదా? అది రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళింది? ఏమో తెలీదు. అవును, మీరేంటి ఫంక్షన్ కని వెళ్ళి వెంటనే వచ్చేసారు? కారణం ఉండబట్టే రావాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందో తెలియక కంగారు పడుతున్నాను. ఏం జరిగిందో చెప్పు. చెప్తా గాని, నువ్వేమైనా నా పర్సనల్ నుంచి డెబిట్ కార్డ్ తీసావా? కార్డ్లా? నాకే కార్డుల గురించి తెలీదే. చిన్న, నువ్వేమైనా తీసావా? నేనా? నేనేం తీలేదే. లేదు, ఇంట్లో ఎవ్వరికీ బాధ్యత లేదు. చెప్పి వెళ్ళదు, ఫోన్ ఆన్సర్ చేయదు. జనని, టెన్షన్ పడకు, వచ్చేస్తుందిలే. నా టెన్షన్ నీకు తెలియదు చక్రి. ఎక్కడున్నావే? నీ ముందే ఉన్నాను. ఎందుకంత టెన్షన్? ఎందుకు ఏటీఎంలో నుంచి అంత డబ్బు డ్రా చేసా? ఎంత డ్రా చేశాను? ఆఫ్టర్ ఆల్ 25,000 కదా. $25,000 ఆఫ్టర్ ఆలా? సంపాదించే వాళ్ళకి తెలుస్తుందే డబ్బు విలువ. చదువుకునే పిల్లలు ఎవ్వరూ సంపాదించరు. నీ సంపాదన నేనేం కోరడం లేదు. నేను కూడబెట్టే ప్రతి రూపాయి నీ ఫ్యూచర్ కోసమే. అది వేస్ట్ చేయడం నాకు నచ్చదు. ఇప్పుడు నేను తీసింది కూడా నా ఫ్యూచర్ బెటర్మెంట్ కోసమే. అవసరాలన్నీ చూసే అమ్మ నేనున్నాను కదే. నీకిప్పుడు వచ్చిన అవసరం ఏంటి? నా అవసరం నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చెప్పలేనంత అవసరం ఏంటో నాతో చెప్పమంటున్నాను. నువ్వు చెప్పిన అవసరాలన్నిటికీ డబ్బులు ఇస్తూనే ఉన్నానుగా. ఇస్తూనే ఉన్నావులే. ఇప్పుడు వచ్చిన అవసరానికి నిన్ను అడగడం టైం వేస్ట్ అని నేనే తీసుకున్నా. చూసావా చక్రి ఎలా మాట్లాడుతుందో? మధు, ఆవేశపడకు, తను తప్పండం లేదు. అంకుల్ ప్లీజ్, ఎవరు అడిగినా నేను నాకు వచ్చిన అవసరం ఏంటో చెప్పను. ఏంటి నీ మొండితనం? మరి అదిగా నీ అవసరం ఏంటో చెప్పు.
ఎలా అడిగినా ఎవరు అడిగినా చెప్పను కాక చెప్పను. చెప్పమని చెప్తున్నాను కదా, చెప్పు. చెప్పమని చెప్తున్నాను కదా. జనని వదులువే. నువ్వు చెప్పకుండా ఇక్కడ నుంచి ఒక్కడు కూడా కదలనివ్వను. చెప్పమని చెప్తున్నాను కదా. జనని ప్లీజ్ ఇప్పుడు చెప్తావా జనని లేదా? ప్లీజ్ ఆగు. జనని ఎందుకు తీసావు? నువ్వు కొట్టినా గొంతు పిసికి చంపినా నేను చెప్పను. నిన్ను చంపడం కాదే, కారణం చెప్పేదాకా నేనే అన్నం నీళ్లు మానేస్తాను. మానేస్తే మానే, నీ ఆకలి నీ ఇష్టం. జనని కూల్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ కాలం పిల్లల్ని క్వశ్చన్ చేస్తే హర్ట్ అవుతున్నారు, ఫాల్స్ ఈగో ఫీల్ అవుతున్నారు. కొంచెం ఫ్రీడమ్ ఇవ్వడమే మంచిది. ఏం మాట్లాడుతున్నావు చక్రి? అంత డబ్బు ఎందుకు తీసావని కారణం చెప్పబడ్డం కూడా తప్ప? తప్పేం కాదు, కానీ మధు సైడ్ కూడా ఒకసారి ఆలోచించు. గతం మర్చిపోయి మాట్లాడుతున్నావా? చెప్పకుండా రిసార్ట్కి వెళ్ళింది, పబ్బులకు వెళ్ళి డ్రగ్స్ తీసుకోబోయింది. ఇప్పుడు 25,000 తీసి కారణం చెప్పను అంటుంటే ఎలా వదిలేయమంటావు? నువ్వు అటుగా ఆలోచించుకో. మరేటుగా ఆలోచించమంటావు? ఈ పరిస్థితుల్లో నీ కన్న కూతురుంటే నాకిచ్చే సలహా ఇదేనా? ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు ఇలాగే వదిలేస్తావా? 25,000 చాలువని 50,000 ఇస్తావా? బంధం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఈ బాధంతా. వదిలేస్తానని అనుకుంటుందేమో. ఆహా, నేను వదలను. నేను తెలుసుకొని తీరాల్సిందే. అది టెన్షన్లో ఉండి మాట జారింది. తప్పుగా అనుకోకు బాబు. అవునా అంకుల్, మీరు ఫీల్ అవ్వకండి. నో అదే లేదు. జనని గురించి నాకు తెలీదా? వస్తాను. జనని ఈ ఊళ్ళోనే ఉందన్న విషయం ఇప్పుడు నేను గుణతో చెప్తే వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. గుణ, కాఫీ. థ్యాంక్ యూ. కాఫీ. గుణ, నిన్న ఎమ్మెల్యే గారింట్లో ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా? ఎమ్మెల్యే కదా, ఆ లెవెల్లోనే జరుగుంటుంది. నన్ను తీసుకెళ్ళుంటే ఇంకా బాగుండేది. నీకు బానే ఉంటుంది, పేషెంట్స్ పరిస్థితి బాగుండేది కాదు. 24/7 డ్యూటీ అయినా కాస్త రిలాక్సేషన్ ఉండొద్దా? హలో, మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం, ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. మనం తప్ప ఇంకో డాక్టర్ కూడా లేడు. అప్పటిదాకా రిలాక్సేషన్ మర్చిపో. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఎస్. గుణ, చెప్పటం మర్చిపోయాను. నిన్న ఫంక్షన్లో జననీలాగే ఉన్న ఒక ఆమెను చూశాను. అంటే జనని ఇంకా ఈ ఊళ్ళోనే ఉందా? వీడు చూసింది జనని కాదు కదా? వీడి షాక్కి ఆ టెన్షన్కి కారణం ఏంటి? జననీని వీడు నాకన్నా ముందే చూశాడా ఏంటి? నా దగ్గర అక్కడి టాపిక్ ఎత్తి నా మూడు డిస్టర్బ్ చేయొద్దు. డిస్కస్ చేసి నా టైం వేస్ట్ చేయొద్దు. అది కాదురా, ఒకవేళ జనని ఈ ఊళ్ళోనే ఉంటే. స్టాప్ ఇట్ శివ. ఎక్కడున్నా ఎలా ఉన్నా నాకేంటి? ఇన్నేళ్లుగా నాకు బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నావు. నేనేంటో నా ఆలోచనలేంటో నీకు పూర్తిగా తెలుసు. నేను కావాలనుకున్నా, నాతో ఫ్రెండ్షిప్ కావాలనుకున్నా తన టాపిక్ గానీ పాస్ట్ లైఫ్ గురించి గానీ నా దగ్గర మొదలు పెట్టకు. మొదలు పెడితే అదే మన ఫ్రెండ్షిప్కి లాస్ట్ మినిట్ అవుతుంది.
నాతో లాస్ట్ మాట అవుతుంది. లైఫ్లో మళ్ళీ నీ మొహం కూడా చూడను. ఏమైనా మాట్లాడు, వింటాను. కానీ ఆవిడ విషయం మాత్రం వినను, వినిపించుకోను. మైండ్ ఇట్ శివ. రే గుణ 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 బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తున్నావేంటి? గుణకేమైంది? ఎందుకంత సీరియస్ గా వెళ్తున్నాడు? ఏమైనా అన్నావా? వాడికి ఇష్టం లేని టాపిక్ ఎత్తాను, సీరియస్ అయి వెళ్ళిపోతున్నాడు. ఎక్స్ వైఫ్ గురించి ఏమైనా అన్నావా? కరెక్ట్గా ఎలా అన్నావు? చాట్ నుంచి విన్నావా? నో, తన ఇష్టాల గురించి నాకు తెలుసు కదా. ఇష్టం లేని విషయాలు రెండు. ఒకటి మాజీ భార్య, రెండోది మళ్ళీ పెళ్లి. అయిన పెళ్లి గురించి నువ్వు మాట్లాడవు. ఎందుకు పెళ్లి గురించి మాట్లాడనంటావు? మాట్లాడితే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాదవుతుంది. అది నీకు ఇష్టం ఉండదు కదా. అది కాదు సౌమ్య. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయకు. నిన్ను నేను పూర్తిగా చదివాను. నీ గురించి తెలిసినా నేను నిన్ను అడిగే హెల్ప్ ఏంటంటే, ముందు నీ మైండ్లో నా గురించి ఆలోచన తుడిచేసుకో. ఫ్రెష్గా బ్రెయిన్లో ఉన్న చిప్ని రీఫార్మేట్ చేయి. అప్పుడు నా మీద వదిన అనే ఫీలింగ్ని లోడ్ చేయి. టేక్ యువర్ ఓన్ టైం అండ్ చేంజ్ యువర్ సెల్ఫ్. నో ఛాన్స్. ఈ జీవితానికి జనని మాత్రమే నాకు వదిన. వీడు రాముడు, ఆమె సీత. ఆ కథ మారదు, ఈ కథ మారనివ్వను. ఆ సీత రాముడు వదిలేస్తే మౌనంగా బాధ భరించిందేమో కానీ ఈ సీత సోల్జర్, నేను ఫాలోవర్. నా అవసరం నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన అవసరానికి నిన్ను అడగడం టైం వేస్ట్ అని నేనే తీసుకున్నా. నువ్వు కొట్టినా, గొంతు పిసికి చంపినా నేను చెప్పను. జనని, రాత్రంతా ఇలాగే కూర్చుని బాధపడుతున్నావా? నిద్రపోలేదా? నిద్ర ఎలా పొమ్మంటావమ్మా? అసలు ఎలా వస్తుంది? బాధతో గుండె బరువెక్కి ఊపిరాడనిస్తుందా? చిన్నతనం, దాని మాటలు పట్టించుకుంటే ఎలాగే? పట్టించుకుంటేనే ఇలా ఉంది, వదిలేస్తే ఇంకెలా తయారవుతుందో. అదేదో కోపంలో అందిలే. కోపం దేనికమ్మా? అంత డబ్బు ఎందుకు తీసావని అడిగేది దాని జాగ్రత్త కోసమే కదా. ఏం చేయడానికి తీసిందో అన్న ఆలోచనలు నా మెదడు తొలిచేస్తున్నాయి. మరీ అంతగా ఆలోచించి బాధపడకు. ఎందుకు తీసావి అని నువ్వు కోపంగా అడిగేసరికి అది పెడసరంగా సమాధానం చెప్పింది. కాస్త నిదానంగా టైం ఇచ్చి అడిగితే చెప్పేదేమోనే. టైం ఇచ్చి అడిగేలా బిహేవ్ చేస్తుందా అది? అది ప్రతి క్షణం టెన్షన్ పెడుతూనే ఉంది. అదే 4 రోజులు అయ్యాక చెప్తుంది లేవే. నువ్వేం టెన్షన్ పడకు. అంతా నన్ను సర్దుకుపోని చెప్పేవాళ్లే, కానీ నా బాధను ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎప్పుడూ అర్థం చేసుకోలేని భర్తను వదిలి గర్భవతిగా గడప దాటి వస్తున్నప్పుడే ఎన్నో ఆలోచనలు నన్ను వేధించాయి. ప్రశ్నలతో నన్ను సమాజం వేధించింది. ఎన్నో సవాళ్లకు ఎదురు నిలవాల్సి వస్తుందని భయపడ్డాను. కానీ నా ఆత్మస్థైర్యం నన్నుగా బ్రతికేలా తోడ్పడుతుందని ధైర్యంతో వచ్చాను. కానీ కన్న కూతురే పెద్ద శత్రువై నన్ను వేధిస్తుందని, మనశ్శాంతి లేకుండా చేస్తుందని ఊహించలేదమ్మా. ఆ డబ్బు దాన్ని ఎటు తీసుకెళ్తుందో అని భయం. నా మీద కోపంలో ఏ అలవాటుకు బానిసవుతుందో, రేపు భవిష్యత్ ఏమవుతుందో అన్న భయం. పిల్లలే ప్రాణంగా బ్రతికే నా పరిస్థితి ఏంటనే ఆందోళన. అమ్మమ్మ, టిఫిన్ రెడీయా? నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. టిఫిన్ తిని బుద్ధిగా ఇంట్లో కూర్చో. నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఓహో, అప్పుడెప్పుడో ఇల్లు జైలు, నువ్వు జైలరు అన్న మాట నిజం చేయాలని చూస్తున్నావా? ఎప్పుడో అన్నావని కక్ష తీర్చుకునే బుద్ధున్నదాన్ని కాదు. చేతి నిండా డబ్బుందని పిచ్చి పిచ్చిగా ఖర్చు చేస్తావేమో అని. మీ అమ్మ రాత్రి నుంచి అలా ఏడుస్తూనే కూర్చుందే, పస్తుందే. ఆ డబ్బు ఏ అవసరానికి తీసావో చెప్తే దాని మనసు కాస్త కుదుట పడుతుంది కదే. రాత్రి కారణం చెప్పనని క్లియర్ గా చెప్పా. మాట మీద స్టిక్ అయి ఉంటాను. ఆవిడ స్ట్రైక్ కంటిన్యూ చేయడం చేయకపోవడం ఆవిడిష్టం. నేనైతే వెళ్తున్నాను. ఆగవే,
నువ్వు అలా బెదిరించి వెళ్ళి ఇంకా దాని బాధ పెంచుతావా? టిఫిన్ పెడతాను, తిని వెళ్ళు. తను తినలేదంటున్నావుగా, ఎంతైనా తమరి కూతురు కదా, ముందు వారికి పెట్టు. సరే సరే, ఇద్దరూ తిందురు గాని. జనని, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. నా గదిలో మీరేం వెతుకుతున్నారు? అది అది ఇదివరకు నువ్వు డ్రగ్ ఇంజెక్షన్స్ తీసుకునేవాడివి కదా, మరోసారి మావయ్యకి ఇంజెక్షన్స్ అవిల్స్ కూడా దొరికాయి కదా. ఆ అలవాటు పోయిందో లేదో అని అప్పుడప్పుడు నువ్వు లేనప్పుడు మావయ్య ఇలా చెక్ చేస్తూ ఉంటాడు. ఇవాళ నీకు దొరికిపోయాడు అంతే. ఇప్పుడేమన్నా దొరికాయా నాన్న? నువ్వు చాలా అలర్ట్గా ఉంటున్నావు అనిపిస్తుంది. షటప్ అండ్ కీప్ క్వైట్. నీ ఇన్వాల్వ్మెంట్ మాకు అవసరం లేదు. వాడి తప్పేం లేదు. నాకు నా కొడుకు ఏమైపోతాడో అన్న వర్రీ ఉంది. కాబట్టి జస్ట్ చెక్ చేద్దామని వచ్చాను. అంటే మీరు నన్ను నమ్మట్లేదనే కదా అర్థం? నమ్మకం వేరు, ప్రేమ వేరు. ఒకవేళ నీ అలవాటు మారకపోతే మాన్పించే ప్రయత్నం చేద్దామనే ఆలోచన. ప్రేమ, దాని గురించి మీరు మాట్లాడడం అబద్ధం అవుతుంది. నమ్మకం లేని చోట ప్రేమకు అర్థం ఉండదు డాడ్. చూడు గుణ, తరుణ్ గతం వేరు, ప్రస్తుతం వేరు. నిజం ఒప్పుకునే ధైర్యం ఉంది. మా తండ్రి కొడుకుల విషయంలో ఎవరి సలహాలు, హామీలు నాకు అవసరం లేదు. నువ్వు తల దూర్చకు. గుణ, మనం పేషెంట్స్ విషయంలో సెకండ్ ఒపీనియన్ ఎలా తీసుకుంటామో అలాగే కన్నబిడ్డ విషయంలో ప్రాబ్లం వస్తే మరొకళ్ళతో చర్చించి ఒక అభిప్రాయానికి రావడం తప్పేం కాదు కదా. వెల్ విషర్గా నా అభిప్రాయం చెప్పానంతే. హార్ట్ పేషెంట్కి ఆపరేషన్ చేయాల్సి వస్తే నలుగురం కలిసి ఆలోచించి డెసిషన్కి వస్తాం కదా. కొడుకు విషయంలో హార్ట్ టచింగ్ మ్యాటర్. నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ, నీ జీన్స్లో లేని మిస్టేక్ ఇతనిలో ఎలా ఉంటుంది? ట్రస్ట్ హిమ్, కాన్ఫిడెంట్గా ఉండు. తరుణ్ 100% జెన్యూన్. నువ్వు సాల్వ్ చేసుకోలేనివి కాదు. వెల్ విషర్గా నా అభిప్రాయం చెప్పానంతే. సారీ తరుణ్. వాడికి నువ్వు సారీ చెప్పడం ఏంటి మావయ్య? నువ్వు ఆగుతావా? తరుణ్ ఆల్రెడీ చెప్పాడు కదా. పెంచొద్దు. ధీరజ్, పద. చాలా థ్యాంక్స్ అండి. నో థ్యాంక్స్. నీ మంచితనానికి సపోర్టుగా నేనెప్పుడు తోడుంటాను. నీ విషయంలో మాట పడటాన్ని ఫీల్ అవ్వను, మాట అనడానికి వెనకాడను. మీరిద్దరు హ్యాపీగా ఉండటమే నాకు ముఖ్యం. రిలాక్స్.
నేను బయలుదేరుతున్నా అమ్మమ్మ, బాయ్. ఉసే మధు, అమ్మ రాత్రి నుంచి ఏం తినలేదే, నీకు కాస్త కూడా జాలిదయ లేదా? అలిగి అన్నాలు మానేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఫూలిష్నెస్. ఏయ్, తల్లిననే మాటలేనావి? అంత డబ్బు ఎందుకు తీసావో తెలియక బాధపడుతుంటే దాని మనసుని సమాధానపరిచే మాట చెప్పి వెళ్లకుండా తన ఆరాటాన్ని బ్లాక్మెయిల్ అంటే తప్పు. ఏంటి తప్పు? నాకు మాత్రం డబ్బులు తీసుకునే హక్కు లేదా? హక్కు లేదండం లేదు. ముఖ్యమైన అవసరం అయితే 25 కాదు 50,000 సంతోషంగా ఇస్తాను. కానీ కారణం చెప్పకపోవడమే తప్పు. ఆ డబ్బు నీతో ఏం చేయిస్తుందో, నువ్వేమైపోతావో అన్న టెన్షన్ ఉంది. దారి తప్పితే నష్టపోయేది నువ్వు, బాధపడాల్సింది నేను. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆ డబ్బుతో తాగి తందనాలాడతానా? డ్రగ్స్ అలవాటు పడతానా? అలాంటివేం చేయనని గ్యారంటీ ఇస్తున్నాను. మరి ఆ డబ్బు ఏం చేయడానికి? నీ కారణం తెలియాలి, అంతేగా? అయితే క్లియర్గా చెప్తున్నా, శ్రద్ధగా విను. మా నాన్న గురించి తెలుసుకోవడానికి ఆ డబ్బులు తీసుకున్నాను, ఓకేనా? మీ నాన్న గురించి తెలుసుకోవడానికా? ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పవు, కానీ నాకు తెలియాలి, తెలుసుకుంటాను, అంతే. బాయ్. మధు ఆగవే, మధు. మధు, అమ్మ మధు. తిరణి, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా. మధు ఫోన్ అమ్మా. నాతో వస్తే నీకు మీ నాన్నని చూపిస్తా. నన్నేం ఫూల్ని చేయవుగా? నన్ను నమ్మడం లేదా నాన్న? ఇతనే మీ డాడీ, డాక్టర్ గుణశేఖర్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.